సర్వాధికారి అయిన దేవ, సర్వోన్నతుడు అయిన రాజా, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీ మాటలో జీవం ఉంది, మీ మాటలో శక్తి ఉంది. ఆ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయంలో ఒక ధైర్యం, మార్పుకై పునాదులు వేయబడినట్లు సహాయం చేయి. ఆచారముగా నామమాత్రముగా నీ మాటలు విని ఖాళీ హృదయాలతో వెళ్ళిపోకూడదయ్యా. మా హృదయములు నీ వాక్యముతో నింపబడి వాక్యముతో నిండుకొని వారమై బయటికి వెళ్ళినట్లు నీ సహాయాన్ని అందించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని, ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తే, యేసయ్య మానవ రూపునిగా పరలోకమును విడిచి మనిషిగా జన్మించే సమయంలో ఒక్కొక్కరు వారికి శక్తికి మించినంత ప్రయాసపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచి మనిషిగా జన్మించేటువంటి సమయంలో రాజుల కుటుంబాలలోనో ధనవంతుల కుటుంబాలలోనో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించకుండా పేద బీద కన్యే అయిన మరియ గర్భాన జన్మించే సమయంలో మరియ గర్భములో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి రావడానికి మరియకు చాలా మంది సహకరించారు. మరియకు సహకరించడమే కాదు, ఆ పుట్టిన సమయంలో యేసయ్య కొరకు ఎవరికి శక్తికి మించినంత కష్టం వాళ్ళు పడ్డారు. అర్థమయ్యేటట్లు చెప్పాలంటే యోసేపు కష్టం నిన్న మీతో చెప్పాను. ఒక మగ మనిషికి తన కాబోయే భార్య గర్భవతి అయినప్పుడు ఆ మనిషి అనుభవించే మానసిక వేదనలు, తాను దేవుని మాటకు లోబడి అవమానాలైనా ఎన్నో రకాలైనటువంటి బాధ కలిగించే మాటలైనా తను పట్టించుకోకుండా మరియకు తోడుగా ఉండి మరియకు పుట్టినటువంటి కుమారునికి తానే తండ్రిగా నామకరణం చేసి పేరు పెట్టి ఆయనే మొత్తం తానే ఎంత చూసుకున్నాడో నిన్నటి రోజున మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని చెప్పి మొదటిగా వార్త ఎవరికి తెలిసింది? చెప్పలే, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. ఎవరికి తెలిసింది? గొల్లలకు తెలిసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. ఆయనకు సత్రములు స్థలము లేవు. అంటే వాళ్ళు వాస్తవంగా జనాభా లెక్కల కోసం సొంతూరు వెళ్ళారు. వారు ఉన్నది నజరేతులో అయినా వారు వెళ్ళినది బెత్లెహేము. నజరేతు నుండి బెత్లెహేముకి చాలా దూరం. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే పల్లెటూర్లలో పనులు లేవని సిటీకి వెళ్తారు. సిటీలో పనులు చేసుకొని ఏదైనా ఓట్లు ఎలక్షన్ అప్పుడు జనాభా లెక్కలప్పుడు సొంత ఊరికి వెళ్తారు. అలాగనే వారిది బెత్లెహేము అయినా వారు ఉండేది నజరేతులో. వాళ్ళు జనాభా లెక్కల కోసం వాళ్ళు నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చారు. వచ్చేటప్పుడు మరియకి తోడుగా యోసేపు వచ్చేది. వచ్చిన తర్వాత సడన్ గా ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. సత్రములో వారికి స్థలము దొరకల. అప్పటి కాలంలో సత్రాలు ఎలా ఉండేయంటే 2 స్టేర్లు లాగా ఉండేదట. పై స్టేర్లోనేమో ఎవరైనా అతిథులు, సత్రం తెలుసు కదా, ఇప్పుడంటే హోటల్స్ అంటాం, సత్రాల్లో ఉండేవారు. కింద పశువులు పాకు ఉండేది. వాళ్ళకి సత్రములో స్థలము లేనందున యేసుక్రీస్తు ప్రభు వారిని పశువుల పాకలో పడుకోబెట్టినట్లు వాక్యంలో మనం చూస్తాం. వారు యేసుక్రీస్తు ప్రభు జన్మించి పశువుల పాకలో పండుకోబెట్టబడిన తరువాత దేవదూతలు గొల్లల దగ్గరికి వెళ్ళాయి. గొల్లలు అంటే గొర్రెలు కాసేవాళ్ళు. గొర్రెలు కాసే వాళ్ళ దగ్గరికి దేవదూత వెళ్ళి
వాళ్ళతో చెప్పినటువంటి మాట చదువుకుందాం. లూకాసు సువార్త కొంచెం క్రొత్త కోణంలో మనము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, 10, 11. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికిదే మీ కానవాళ్ళు చాలక. ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన జననం లోకానికి ఎందుకు పండగ అయిందంటే, మామూలుగా చెప్పాలంటే ఎవరి పుట్టినరోజు వాళ్ళు చేసుకుంటారు. పక్కోడు పుట్టినరోజు మనం చేసుకుంటామా? వాడి పుట్టినరోజు అని మనం బట్టలు కొంటామా? కానీ యేసుక్రీస్తు ప్రభు జననం ఎందుకు లోకానికి పండగ అయిందంటే, ఆయన వచ్చింది ఆయన కోసం కాదు, మనందరి పాప విముక్తి కోసం. యేసుక్రీస్తు ప్రభువే మనిషిగా రాకపోయి ఉంటే పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే నాకైనా మీకైనా సువార్త అనేది వచ్చేదే కాదు. పాపములో ఆచారాలతో అలాగునే మనం నిండిపోయేవారు. ఒకప్పుడు మన భారతదేశంలో చాలా పిచ్చి ఆచారాలనాలో లేకపోతే మూఢ నమ్మకాలనాలో చాలా ఉండేవి. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలను ఆచారాలను వారు తగ్గించే ప్రయత్నం చేశారు. ఆనాటి కాలంలో సతీ సహగమనం ఉండేది. అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా కలిపి కాలబెట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాడింది క్రైస్తవులే. వారు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఈ దేశానికి వచ్చి, అయ్యా భర్త చనిపోతున్నాడు, ఆయనతో పాటుగా అమాయకురాలైనటువంటి భార్యను చంపడం ఎందుకని పోరాడి ఆ చట్టాన్ని తీసేశారు. బాల్య వివాహాలు అనేటువంటి చట్టాన్ని తీసేశారు. అలాగున వారెంతో వాళ్ళకి శక్తికి మించినంత పోరాడారు. మన దేశంలో ఒక అందరికి అర్థమయ్యేటట్లుగా మూఢ నమ్మకాలు పోవాలని చెప్పి వారందరూ కలిసి కష్టపడ్డారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక అందరికీ సంతోషం. ఈరోజు క్రిస్మస్ వచ్చిందంటే మనందరికీ సంబరాలు, సంతోషాలు. ఈ యొక్క శుభవార్త మొదట గొల్లలకి తెలపబడిందంటే, ఏంటి ఆ గొల్లలు? వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాలు ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజుల్లో గొల్లలంటే మనం అందరినీ సమానంగా చూస్తున్నాం, కానీ యూదులలో గొల్లలను సమానంగా చూడరు. వాళ్ళకు ఉండేటువంటి ఆచారాలు ఏంటంటే, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు 2-3 సాక్షులు అవసరం. వాళ్ళకి 2-3 సాక్షులు చెప్పింది నమ్మి వాళ్ళకి శిక్షించేవాళ్ళు. ఇప్పుడు కూడా సాక్ష్యాలు ఉంటాయి కదా. గొల్లల సాక్ష్యం జరగదంట. ఇప్పుడు ఒక గొల్లోడి ఎదుట, అంటే గొర్రెలు కాసుకునేవాడి ఎదుట ఒక మనిషిని చంపినా కూడా వాడు వచ్చి నా ముందు చంపాడన్నా వాడి సాక్ష్యం కోర్టులో చెల్లదంట. అంటే కోర్టులో వీరు లెక్కలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు గొల్లలు. అప్పటి కాలంలో గొల్లల సాక్ష్యం చెల్లదు. అదేవిధంగా వీళ్ళని దేవుని మందిరం కూడా రానిచ్చారు. ఎందుకంటే దేవుని మందిరంలోకి వెళ్ళేటువంటి వాళ్ళు శుద్ధిగా ఉండాలి. గొల్లల్లో శుద్ధి ఉండదు, వారు అశుద్ధంగా ఉంటారు. దేవుని మందిరంలోకి వెళ్ళేటువంటి వాళ్ళు శుద్ధంగా ఉండే వాళ్ళని నమ్మేవాళ్ళట అప్పట్లో. అందుకనే యూదులు బాగా నీట్గా ఉంటారు. వాళ్ళు చేతులు కడుక్కోవటమైనా, వాళ్ళు కాళ్ళు కడుక్కోవటం, వాళ్ళు బైబిల్ చదవాలన్నా, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదవాలన్నా చేతులు కాళ్ళు కడుక్కొని వాళ్ళు సగం మోకాళ్ళ మీద చదువుతారు వాళ్ళు బైబిల్ని. వారంత నిష్ఠగా ఉంటారు. ఇప్పుడు గొల్లలు నిష్ఠగా ఉండరు, వారు శుద్ధిగా ఉండరు. అందుకని చెప్పేసి అని గొల్లల్ని ఆలయంలోకి రానివ్వరు. అందరికీ ఒక ఆచారాలు అయితే గొల్లలకు మాత్రం వీరు మనలాంటి వారు కాదు అన్నట్లుగా లోకం చేత తృణీకరింపబడినటువంటి వారు గొల్లలు. మనందరికీ తెలుసు, క్రిస్మస్ అంటేనే మన గొల్లలు గుర్తొస్తారు. అసలు వాళ్ళ స్థితి అలాంటిది.
అలాంటి వారికి యేసయ్య పుట్టాడని ముందు ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత మాకెందుకులేని ఆగిపోయారు. వారు ఎంత కష్టపడ్డారు యేసయ్య కోసం, ఇవన్నీ మనం ఆలోచించాలి. అదేవిధంగా వీళ్ళు ఊరి బయటే ఉండాలట. అందరిలాగా ఊరిలోకి వచ్చి అందరిలాగా ఊర్లో ఉండేటువంటి వారు కాదు. గొల్లలంటే ఊరి బయటే ఉండేటువంటి వారు. పండుగలకి, సభలకి, ఇలాంటి వాటికి దేనికి కూడా ముందు ఉండేటువంటి వారు కాదు. ఆనాటి కాలంలో గొర్రెలు ఎందుకు పెంచాల్సింది వచ్చిందంటే, మనం అనుకుంటాం మామూలుగా మనం పెంచి గొర్రెల కోసం కాదు వాళ్ళు పెంచేది. యెరూషలేములో ఎవరైనా పాపం చేసినప్పుడు ఆ పాపానికి బదులుగా గొర్రెలను బలిస్తారు ఆలయంలో. ఆ గొర్రెలను బలిచ్చేటువంటి సమయంలో గొర్రెలు బలి ఇవ్వాలంటే వాటిని పెంచాలిగా. అందుకని ఆలయములో బలి కోసం పెంచుతారు వాళ్ళు గొర్రెలు. యెరూషలేము చుట్టూ ఉన్న గొర్రెలంతా కూడా గొర్రెలు పెంచేది ఎందుకంటే బలుల కోసం. అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి మనుషులు ఎలా అంటే వీళ్ళ గొర్రెలైతే కావాలి, వీళ్ళైతే వద్దు. వాళ్ళు పాపం చేశారనుకో వచ్చి వీళ్ళ దగ్గర ఉన్న గొర్రెలు తీసుకెళ్తారు, వీళ్ళని మాత్రం మందిరంలోకి రానివ్వరు. అందరి చేత వెలివేయబడినటువంటి వారు, గుర్తింపు లేని వారు, తృణీకరింపబడిన వారు, చదువు లేని వారు, జ్ఞానము లేని వారు, మాట్లాడుట చేతగాని వారు, గొర్రెలు కాసుకునే వాళ్ళకి నత్తి ఎక్కువ ఉంటుందట. అంటే ఎప్పుడు గొర్రెలతో ఉండే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు తక్కువ మాట్లాడి ఎక్కువ గొర్రెలతో ఏం చేస్తుంటారు, మనలాగా గొర్రెలు పేరు పెట్టి పిలుస్తూ వస్తాయా, వాటికంటే ఒక భాష ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఎక్కువ ఆ భాష మాట్లాడి మాట్లాడి వీళ్ళకు ఉన్న భాష మర్చిపోతారంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు నత్తోళ్ళు, వీళ్ళు జ్ఞానం లేని వారు. ఇలాంటి వారు గొర్రెలు కాసుకుంటుంటే ఆకాశముల నుండి ఒక దూత వారితో మాట్లాడడం మొదలు పెట్టారు. ఇదిగో సంతోషకరమైన శుభవర్తమానం మొదట మీకు చెప్తున్నా. మీకు ఫస్ట్ మీకే. అమ్మ, మనం ఏదైనా శుభకార్యం అయితే ఫస్ట్ ఎవరికి చెప్తాం? మనకు ముఖ్యమైన వాళ్ళకి చెప్తాం, అవునా? మన ఇంట్లో కానీ మన కులాల్లో కానీ పెద్దోళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? ఇదిగో మా అమ్మాయికి ఎట్ట పలానప్పుడు పెళ్ళి అనుకుంటున్నాం, మా అబ్బాయికి ఎట్ట పలానప్పుడు పెళ్ళి అనుకుంటున్నాం అని శుభకార్యాన్ని ముఖ్యమైన వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు సర్వలోకమునకు కలుగు సంతోషకరమైన సువర్తమానం ఎవరికి ముందు చెప్పారు? ఎవరు వారు? తృణీకరింపబడిన వారు, విలువ లేని వారు, అవసరాలకు మనుషుల ద్వారా వాడబడిన వారు, కానీ విలువ లేనటువంటి వారి దగ్గరికి దేవుని వార్త వచ్చింది. హల్లెలూయా! ఒక్కసారి ఆలోచించండి. లోకము ఒక మనిషిని తృణీకరించినంత మాత్రాన దేవుడు తృణీకరించాడు. లోకం ఒక మనిషిని ప్రక్కన పెట్టినంత మాత్రాన దేవుడు పక్కన పెట్టాడు. లోకం తక్కువగా చూసినంత మాత్రాన దేవుడు తక్కువగా చూడడు. లోకం చూపు వేరు, దేవుని చూపు వేరు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, ఆ విషయాన్ని అందరికీ చెప్పిరండి అని మనలాంటి వాళ్ళు కబురు పంపిస్తే మనం మొదట అందరికీ చెప్పి గొల్లలకు అసలు చెప్పడం మానేస్తాం. లేదా ఏదో మాట వరుసగా యేసు ప్రభు పుట్టాడంటరా వచ్చి చూడు అంటాం మనం. అంటే మన దృష్టిలో చులకనగా ఉండేటువంటి వారు దేవుని దృష్టిలో ముఖ్యమైన వారయ్యారు, విలువైన వారయ్యారు, కనులైన వారయ్యారు. యేసయ్య పుట్టాడని మొదట తెలుసుకుంది వీళ్ళకి, వీళ్ళేమో అందరికీ ప్రచురపరిచారు. ఎంత గొప్ప విషయమో కదా. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని తెలిసిన తర్వాత అవునా పుట్టాడా అని అక్కడ ఒక 5 గొల్లలు ఉన్నారనుకుందాం. గొల్లలు ఉన్న తర్వాత అరే నేను పోయేస్తా కానీ గొల్లల దగ్గర నువ్వు ఉండు అని చెప్పాల. వాస్తవంగా గొర్రెలకి కాపరి ఖచ్చితంగా అవసరం. ఒకళ్ళు పోయారంటే ఇంకొకరు రావాలి. మొన్న ఈ మధ్య గణేశ్వరపాడులో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళకి చాలా గొర్రెలు ఉన్నాయి అన్న. ప్రతిరోజు వెళ్ళాలి. ఆదివారం రోజు మందిరంకి వెళ్ళడం కోసం ఇంకొక ఆయనకి జీతం ఇచ్చి నువ్వు గొర్రెలుగా ఈరోజు నేను మందిరానికి వెళ్ళాలని చెప్పి ఆయనకి డబ్బులు ఇచ్చి వెళ్తారనమాట. అలాగనే వీళ్ళకి ఎట్లా అంటే గొర్రెల్ని ఒక్కరిని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఎవరో ఈయన కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు వాటికి తోడు ఉండాలి. కానీ ఇక్కడ గొర్రెలందరూ వెళ్ళారట. కానీ వాళ్ళు ఏంటంటే మాకు రాబడి లేకపోయినా పర్లేదయ్యా, యేసయ్య ఎక్కడున్నాడు ముందు చూడాలనే ఆ తాపత్రయం చూడండి. మన దేవుడు మనిషి పై రంగును, మనిషి డబ్బును, స్థాయిలో చూసేటువంటి దేవుడు కాదు. హృదయాన్ని, ఆయన మీద ఉన్న ఇష్టాన్ని చూసేటువంటి దేవుడు. ఈరోజు దేవుడి మీద మనకి ఎంత ఇష్టం ఉంది? ఇష్టం ఉందా? పేరుకి ఆ దేవుడు అంటే మా భలే ఇష్టం అండి. ఇప్పుడు దేవుడు అంటే నీకు ఇష్టమైనప్పుడు
దేవుని కోసం వదిలిపెట్టింది ఏంటి? దేవుడంటే నీకు ఇష్టమైనప్పుడు దేవుని కోసం నువ్వు ప్రక్కన పెట్టింది ఏంటి? దేవుడంటే నీకు ఇష్టమైనప్పుడు దేవుని కోసం నేను నిలబడింది ఏమిటి? ఈ గొల్లలండి దేవుణ్ణి ఎంత ఇష్టపడ్డారంటే వాళ్ళు చేసినటువంటి 3 విషయాలు మీతో నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. గొల్లల్లో ఉన్నటువంటి 3 శ్రేష్టమైనటువంటి లక్షణాలు. ఈ పనికిరానటువంటి గొల్లలు అసలు అన్నిటికీ భయపడేటువంటి ఈ గొల్లలు దేవుని కోసం నిలబడ్డారట. ఒకసారి మీరు గమనిస్తే లూకాసు వార్త 2:10 మనం ఇందా చదువుకున్నటువంటి మాటలో దేవదూత మొదటిగా వాళ్ళకి ఏం చెప్పింది? అయితే దేవదూత భయపడకుడి, వీళ్ళలో భయం ఎక్కువ. అంటే నిజం చెప్పాలంటే ఎక్కువగా అవమానాలు పొందారు, అందరి చేత చులకనగా చూడబడ్డారు. వీళ్ళకి నలుగురిలోకి వెళ్ళాలంటేనే భయం. ఎందుకంటే వెళ్తే అవమానం. అర్థమవుతుందమ్మా? వెళ్తేనే అవమానం అన్నప్పుడు వెళ్తామా మనం? అక్కడికి వెళ్తే మనల్ని ఖచ్చితంగా ఏదో ఒక మాట బాధ పెడతారు, ఏదో ఒకటి బాధ కలిగేటట్టు మాట్లాడతారంటే వెళ్తామా? ఎందుకులే, వెళ్ళి బాధపడటం కంటే వెళ్ళకుండా ఉంటే వినయం అనుకుంది. వీళ్ళలో ఉన్న భయం ఏంటంటే నలుగురిలో వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఎవరినైనా చూడటానికి వెళ్ళాలన్నా భయం. ఎందుకంటే లోకానికి వేరే పని లేదు. గొల్లలు వచ్చారా తప్పు పట్టాలి, గొల్లలు వచ్చారా తప్పు పట్టాలి, గొల్లలు వచ్చారా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి. కొంతమందికి ఇది ఒక స్వభావం. ఎవరో ఒకరిని తక్కువ చేయాలి, ఎవరో ఒకరిని ఏదో ఒకటి మాట అనాలి, గాయం హృదయాన్ని ఎట్లయినా గాయపరచాలి. మనుషుల తత్వం అండి. ఒక మాట మాట్లాడితే ఎదుటి వ్యక్తి బాధపడుతున్నాడేమో, ఒక మాట మాట్లాడితే ఎదుటి వ్యక్తి తన హృదయం గాయపడితేమో అనేటువంటిది ఉండదు మనుషులకి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. ఈ గొల్లలకు కూడా ఒక భయం ఏమిటంటే నలుగురిలో వెళ్ళలేని భయం. ఆ భయపడుతూ దేవదూత సడన్ గా వచ్చిన వెంటనే ఆ దేవదూతను చూసి కూడా భయపడుతున్నారు. వీళ్ళు వాళ్ళతో చెప్పిన మాట భయపడకుడి, భయపడకుడి అన్న వెంటనే వాళ్ళు భయపడతా కూర్చోలేదండి, ధైర్యంగా యేసయ్య వద్దకు పరిగెత్తారండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అమ్మా, గొల్లలు మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటో తెలుసా? భయపడకుండా సాగిపోమని మనకు నేర్పిస్తున్నారు. యేసయ్యని చూడ్డానికి అమ్మో వెళ్తే మమ్మల్ని అవమానపరుస్తారేమో, వెళ్తే మమ్మల్ని తక్కువ చూస్తారేమో, ఎందుకులే రేపు బోధంలే ఇవాళ ఎందుకు, అప్పటికప్పుడు వచ్చి సడన్ గా పిలుస్తూ వస్తారా? ఎవరైనా గేదెలకు గొర్రెలు కాసుకోవడానికి పొలానికి పోయారు, ఆడికి పోయి ఈరోజు మా అమ్మాయి పెళ్ళిరా అంటే వస్తారా? గొర్రెలు వదిలిపెట్టి గేదెలు వదిలిపెట్టి చూద్దాంలే తర్వాత వద్దాంలే. ఒకవేళ మా అమ్మాయి పుట్టింది చూడడానికి రా అంటే రేపు చూడొచ్చులే, ఇప్పుడు వెళ్ళి జంటు చూడాలా అనుకుంటాం కదా. మామూలు పెళ్లి పేరెంటాలు అయితే ఒక్కరోజే, పుట్టిన పిల్లల్ని ఈ రోజు కాకపోతే రేపు చూడొచ్చు, తర్వాత రావచ్చు అనుకున్నారు. భయపడకుడి అంటే ధైర్యంగా ముందుకెళ్ళిపోయారండి. ఈరోజు మనకుందా ధైర్యం? దేవుని పనిలో ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. పాట పాడమంటే భయం, ప్రార్థన చేయమంటే భయం, నిలబడమంటే భయం. ఎందుకు భయం? అసలు చదువు లేని వాళ్ళు గొల్లలు ఏమైనా చదువుకుంటారా? మామూలుగా మన ఊర్లో ఎవరైనా గొర్రెలు గాయాలంటే ఎంబీఏనో బీటెక్కో డిగ్రీ ఏమైనా చేయాలనే రూల్ ఏమైనా ఉందా? అంటే వారు చదువులేని వాళ్ళే ధైర్యంగా దేవుని కోసం నిలబడినప్పుడు మనం ఎందుకు నిలబడకూడదు? ఎందుకు భయపడాలి ప్రతిదానికి? భయం నిజం చెప్పాలంటే మనిషిని ముందుకెళ్ళనివ్వదు. జీవితంలో మనకు ఉండకూడనిది భయం. భయపడుట వలనట మన శక్తి తగ్గిపోద్దట. ఈ బ్రెయిన్ లో దేవుడు చాలా జ్ఞానం ఇస్తాడు మనిషి. ఎక్కువ మనిషి భయపడటం వల్ల ఈ బ్రెయిన్ లో శక్తి తగ్గిపోద్ది, సామర్థ్యం తగ్గిపోద్ది. దేనైనా ఎక్కువ ఆలోచించేటువంటి ఆ సామర్థ్యం, కెపాసిటీ తగ్గిపోద్ది, నిర్ణయాలు తీసుకోలేం. భయము మనిషి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. అందుకని దేవదూత చెప్పిన మాట భయపడకుడే అనే వెంటనే గొల్లలు ఏం చేశారు? భయపడటం ఆపేశారు. ఈ రోజున ఏదో ఒక భయం మనకేస్తుంటుందండి. ధైర్యంగా ముందుకు అడుగులేయాలి, కానీ భయపడితే అక్కడే ఉంటే జీవితంలో ఎప్పుడు మనం ముందుకెళ్ళలేం. వాళ్ళలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. రెండో విషయం వాళ్ళలో ఉన్నటువంటిది ఏంటంటే, దేవదూత చెప్పిన వెంటనే, ఇప్పుడు దాకా మీతో చెప్పాను, దేవదూత చెప్పిన వెంటనే రేపు వెళ్తాంలేండి, ఎల్లుండి వెళ్తాంలే అన్నారా? తక్షణమే వాళ్ళు ఏం చేశారు? విధేయత చూపారు, చెప్పిన మాటకి లోబడ్డారు. ఈ రోజున మనిషి ఎలా ఉన్నాడంటే, ఎవరు ఏదైనా మంచి విషయం చెప్తే లోపడట్లేదు, తిరగబడుతున్నారు. ఒక మంచి విషయం మనకంటే చిన్నోడు చెప్పినా మనం వినాలి.
వీళ్ళెంత విధేయులంటే దేవుని మాటకి, దేవదూత వచ్చి అలా పుట్టారు అన్న వెంటనే వెంటనే బయలుదేరారట. వాళ్ళు లేటు కూడా చేయలేదు. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. యేసే పుట్టాడనే వార్త దూతల ద్వారా చెప్పబడిన వెంటనే ఏం చేశారు? నేనైతే పోయొత్తా, మీ ఇష్టం, మీరు వస్తే రండి, లేకపోతే లేదు అట్లా. ఆ కలుపుగోలు తత్వం చూడండి, ఐక్యత చూడండి గొల్లలకి. ఈరోజు మనకు ఐక్యత లేదు. ఐక్యత ఎక్కడుండదో సాతాను గడు అక్కడ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఐక్యత ఉన్న చోట సాతాను ఉండడు. అందుకే సంఘాలలో ఐక్యత లేకుండా చేస్తున్నాడు అపవాది. కుటుంబాలలో భార్యకైనా భర్తకైనా తల్లి బిడ్డలకైనా తండ్రి బిడ్డలకైనా ఐక్యత లేకుండా చేస్తున్నాడు. ఐక్యత ఎక్కడుండదో సాతాను అక్కడ ఉంటాడు. ఇప్పుడు దేవుని దూత ఉన్న చోట ఏముంది? వాళ్ళందరికీ ఐక్యత. చెప్పిన వెంటనే నేను పోతానయ్యా, మీ ఇష్టం అనలా. ఒకరితోనొకడు చెప్పుకొని అందరూ కలిసి వెళ్ళారు. ఆ కలుపుకునేటువంటి మనస్సు క్రైస్తవునికి ఉండాలి. ఈరోజు ఏం చేసినా మనం అందరినీ కలుపుకుంటూ పోవాలి, కానీ మనం విడగొట్టుకుంటూ వెళ్ళకూడదు. మనం సూదిలాగా ఉండాలి, కత్తెరలా ఉండకూడదు. కత్తెర స్వభావం ఏంటి? కట్ చేసుకుంటూ వెళ్ళిపోదు. సూదేంటి? కలుపుకుంటూ వెళ్ళిపోదు. మనం ఎలా ఉండాలి? సూదిలా ఉండాలి, కత్తెరలా ఉండాలి. చాలా మంది కత్తెరలు ఎక్కువ. ఎక్కడ పెట్టినా వాళ్ళ బుద్ధే అందరినీ కట్ చేయాలి. ఎక్కడ దొరికితే కొంతమంది కత్తెర చేతిలో ఉంటే కొంతమందికి ఏం కట్ చేయాలో అర్థం కాక ఏది దొరికితే అది కట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి అంతే, ఎప్పుడు ఎవరో ఒకళ్ళ బంధాలను కట్ చేయాలి. క్రైస్తవుడు కట్ చేసేవాడు కాదు, కలిపేవాడు అయి ఉంటాడు. మన వల్ల నలుగురు కలవాలి, కానీ నలుగురు విడిపోకూడదు. కొంతమంది భార్య భర్తల మధ్య గొడవ పెట్టడం అదొక సరదా, స్నేహితుల మధ్య గొడవ పెట్టడం అదొక సరదా. ఆ సరదా అనుకుంటారు, కానీ అది దేవుని ఆత్మ చేసేటువంటి పనులు కాదండి. దేవుని ఆత్మ నలుగురిని కలుపుకొని పోతా ఉంటుంది. వీళ్ళు చూడండి, వీళ్ళలో ఉన్న ఐక్యత, వీళ్ళు వెళ్ళాలనేటువంటి, దేవుణ్ణి చూడాలనేటువంటి ఆ మనస్సు, వాళ్ళు తక్షణమే వెళ్ళారు. వారు ఎలా వెళ్ళారు? వెళ్ళేటప్పుడు ఐక్యంగా వెళ్ళారు. జాగ్రత్త. కుటుంబంలో ఏదైనా చిన్న గొడవ వచ్చిందంటే ప్రార్థన చేసుకోండి, సమాధానంగా ఉండండి. గొడవని చిన్నదాంతో వదిలేయండి. మన కుటుంబాల్లో గొడవ పెట్టి, మీకు చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ మీరు వింటానే ఉంటారు, మీకు బాగా తెలుసు. 4 ఆవులు కథ తెలుసా? ఏం తెలుసు? 4 ఆవులు కలిసి ఉన్నాయట. పులి తిందామని వచ్చినప్పుడు ఆ 4 ఆవులు దీని మీదకి వస్తున్నాయట. 4 ఒకేసారి వస్తుంటే పులికి తింటాం అవ్వట్లేదట. ఇప్పుడు ఇది ఏం చేయాలా? ఎట్లయినా తినాలని చెప్పేసి అని 4 ఆవుల మధ్య గొడవలు పెట్టిందట ఈ పులి. పెట్టినప్పుడు ఏమైంది? 4 దిక్కులు వెళ్ళిపోయినాయంట. ఇది ఒక దగ్గరికి వెళ్ళి ఒకటి, ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఇంకొకటి, అట్లా 4టిని తినేసిందంట. ఎందుకు చిన్నప్పటి నుంచి కథ చెప్తారంటే, ఐక్యత ఉంటే, కలిసి ఉంటే పోరాడగలరు, విడిగా ఉంటే పోరాడగలరు. ఈరోజు కొంతమంది మందిరంలో కూడా ఊరిని కలుపుకోరు, వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. అలా ఉండకూడదు. అలా ఉంటే మనం సాతానుతో పోరాడలేము. కుటుంబంలో అయినా ఎక్కడైనా కలిసి ఉండటం మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఐక్యంగా ఉన్నారు. తర్వాత చూస్తే వారు ఏం చేశారంట? ఐక్యంగా ఉండి త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గుర్తి చమతో చెప్పబడిన మాటలు ప్రచారము చేసిరి. వాళ్ళు చూడండి, నాకు చదువు లేదు, నేను ఏం చెబుతాను, ఇంక నేను చెప్పండి అందులో. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చూసినవన్నీ ప్రచారం చేశారు. ఈ రోజుల్లో మనుషులకి దేవుని మాటలు ప్రచారం చేయటం తెలియదు. ఒకటి జరగనివ్వండి, ఒక్కమ్మకి చెప్పనివ్వండి, ఏదైనా సీక్రెట్ ఒక్కరికి, ఎక్కువ మందికి అవసరం, ఒక్కరికి చెప్తే చాలు, ఊరందరికి వచ్చేసింది. ఎందుకంటే మనిషి ప్రచారం చేయాల్సిన వాటిని ప్రచారం చేయట్లా. ఒక మంచి విషయం చెప్పండి, ఎవరికి చెప్పండి. అదే పనికి మాలిన విషయం చెప్పండి, ఊరంతా మైక్ అవసరం లేకుండా తెలిసిపోద్ది. మనం ప్రచారం చేయాల్సింది ఏంటి? మంచి విషయం. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు పుట్టిన విషయాన్ని ఏం చేశారంట? ప్రచారము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులు విన్నవారందరూ ఆశ్చర్యపడిరి.
ఆశ్చర్యపడే విధంగా వాళ్ళు లోకానికి వెళ్ళి దేవుని మాటలు చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు గొర్రెలండి, చదువు లేని వాళ్ళు, బయట వెలివేయబడిన వాళ్ళు, వాళ్ళే అంత జ్ఞానంగా ఉంటే ప్రార్థనకు వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, మనం ఎంత జ్ఞానంగా ఉండాలి? ఏమి ప్రచారం చేస్తున్నాం? మన నోటి ఏం మాట్లాడుతున్నాం? ఎంతవరకు ఐక్యంగా ఉంటున్నాం? దేవుని మాటకు తక్షణం లోబడుతున్నామా? బద్ధకంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. భయంతో ఆగిపోతున్నామా? గొల్లలు మనకు నేర్పించిన ఈ పాఠాల్లో మనందరం కూడా జాగ్రత్తగా ఆలకించిన విషయాలన్నిటి నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. అయ్యా, పనికి రానటువంటి గొర్రెలయ్యా, విలువ లేనటువంటి వారయ్యా, కానీ వారెంత నీ మాటకు లోబడ్డారయ్యా. ఈరోజు నీ మాటకు నేను లోబడలేకపోతున్నానని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఈరోజు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. నిజమేనయ్యా, గొల్లలు లోకంలో ఘనత లేని గొల్లలే నీ కోసం అంతగా నిలబడితే మమ్మల్ని ఎన్నుకున్నావు, మా కొరకు ప్రాణం పెట్టావని తెలుసుకున్నాం. మేమెంత నిలబడాలి? మాలో భయం మమ్మల్ని ముందుకెళ్ళనివ్వట్లేదు. ఆ పిరికితనం యేసు నామంలో తొలగిపోవాలయ్యా తండ్రి. అదేవిధంగా మేము నీ కొరకు వాడబడాలి, మేము నీ కొరకు నిలబడాలి, మేము నీ కొరకు తడబడకుండా నిలబడాలి. సహాయం చేయండి అయ్యా. నీ మాటలు ప్రచారం చేయాలి, మాలో ఐక్యత ఉండాలి. మేము తొందరపడి ఆవేశపడి కొన్ని ఆత్మీయ బంధాలు తెంచుకుంటున్నాం. ఎక్కడ ఆవేశం ఉండకూడదు, ఆలోచన ఉండాలి. ప్రభువా, నీ మాటలు ప్రచారం చేయాలి, తక్షణమే లోబడాలి, వెంటనే నీ పని చేయాలి. అయ్యా, మీరు మాతో ఉంటారని మేము నమ్ముతున్నాం. మీరు మమ్మల్ని విడువని దేవుడు అయ్యా, మీరు మాతో ఉండండి. ఈరోజు ఈ ప్రార్థన పాల్గొన్న వారందరి చుట్టూ కంచివేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించి క్షేమకరమైన వాతావరణాన్ని అందించమని, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సంతోషాన్ని ఇవ్వమని, ఎటువంటి ప్రమాదములు దరిచేరకుండా కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఒక్క నిమిషం మీకు చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటి కొరకు నేను ప్రేయర్ చేస్తాను. బ్రదర్ నాకు అన్నిటిని పంపారు, వాటి కొరకు నేను ప్రేయర్ చేస్తాను. అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా. మందిరంలో వచ్చిన అనౌన్స్మెంట్స్ ఇవ్వాలి. వందనాలమ్మా. 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 తమ్ముడు. మా చెప్పవా అన్నయ్యకి గాని చిన్నడా? వందనాలంటే. ఓ థ్యాంక్స్ బాబు, వందనాలు బాబు. వందనాలు.